ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లాస్ట్ కి ఎవరు గెలిచారు? పాపనే గెలిచింది. తన చిట్టి ప్రపంచాన్ని, తన ప్రజల్ని కాపాడుకుంది. ఆ గుంట నక్కని తరిమి తరిమి కొట్టింది. గుప్తా, నీకేమైనా కథ అర్థమైందా? అసలు ఇంత టెన్షన్లో మిస్సమ్మ పిల్లలకు ఈ కథ ఎందుకు చెప్తున్నట్టు? ఎందువలనంటే ఇది తన కథ కాబట్టి, తన కథకు తనే ముగింపు రాసుకునవలనని యోచించుచున్నది కాబట్టి. ఆ బాలిక పంతము, ఈ బాలిక ప్రేమ, రెంటిలో ఏది గెలవనుందో వీక్షించవలను. ఈ సాంగ్ కూడా ఏం అర్థమైనట్లేదు, అందుకే ఏమీ చెప్పడం లేదు. మీరెవ్వరూ టెన్షన్ పడకండి, ఆ పెళ్లి జరగదు. అదేంటి మిస్సమ్మ, అక్కడ పెళ్లి పీటల దాకా వస్తే ఇప్పుడు జరగదు అంటున్నావు? వేద మంత్రాలు చదవలేదు, పెళ్లి భజంత్రీలు మోగలేదు, ప్రమాణాలు చేసుకోలేదు, తాళి కట్టలేదు, ఇంకా 7 అడుగులు కూడా వేయలేదు కదా రాథోడ్. పెళ్లి పీటల వరకు వెళ్తే పెళ్లి జరిగినట్టు కాదు రాథోడ్. తాళి కడితేనే పెళ్లి జరిగినట్టు. ఆ తాళి మనోహరి మెడలో పడదు. ప్రామిస్ చేయి. ఎన్ని జన్మలెత్తినా మనోహరిని ఇంటి కోడలుగా ఇంట్లో అడుగు పట్టనివ్వను, మీ జోలికి రానివ్వను. ఇది మీ అమ్మ మీకిస్తున్న మాట. బాలిక, అమ్మనా? అవును మిస్సమ్మా, నువ్వు మా అమ్మ అంటావేంటి? జన్మనిస్తేనే అమ్మ నవ్వాలా? ప్రేమని పంచితే అమ్మ నవ్వలేనా? అందుకే అలా అన్నాను. అసలు ఈ పెళ్లిని ఇప్పుడు ఎలా ఆపబోతున్నావు మిస్సమ్మ? చెప్పడం దేనికి? అందరూ తయారై రండి, మనం మండపానికి వెళ్ళాలి. సరే మిస్సమ్మా. గుప్తా గారు, ప్లీజ్ ఏమైందో చెప్పరా? చెప్పండి, ఎందుకు నేను లోపలికి వెళ్ళలేకపోతున్నా? బాలిక, చెప్పండి. ఆ ఘోర నీవు లోపలికి ప్రవేశించకుండా బంధన రేఖ గీశాడు. అంటే నేనిప్పుడు లోపలికి? లోపలికి రాలేదు. ఈ ఘోర గీసిన బంధనాన్ని దాటి లోపలికి రాలేదు.
ఆత్మ రాలేదని అభయం ఇచ్చాను కదా, ఇంకా ఎందుకు నీ మనసులో సందేహపడుతున్నావు? పెళ్లి పీటల మీదకి వచ్చే వరకు గెలుపు నాదే అని నేను చాలా ధీమాగా ఉన్నాను. కానీ కళ్యాణ ఘడియల దగ్గర పడే కొద్దీ నా మనసులో ఎందుకో భయం, ఏదో ఆందోళన, ఏదో జరగబోతుందని నాకు భయం ఎక్కువ అవుతుంది గౌరా. గంట ముందు వరకు అంతా కరెక్ట్గానే ఉందనిపిస్తున్నా మనసు మాత్రం ఎందుకో కీడు శంకిస్తుంది. ఎన్నాళ్ల నుంచో కన్న కల కదా, కళ్ళ ముందుకు వస్తుంటే అది ఎప్పుడూ కలగానే మిగిలిపోతుందేమోనని మనసు భయం అంతే. నీకే భయము అవసరం లేదు. నిశ్చంతగా వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చో. నీ పెళ్లి జరగకుండా ఎవ్వరూ ఆపలేరు. నేను ఆపుతా. ఆపాలి గుప్తా గారు, ఆపాలి. ఆయనతో మనోహర్ పెళ్లిని ఎలాగైనా ఆపాలి. ఆపి తీరుతా. ఈ రేఖను నీవు దాటి వెళ్ళినచో ఆపగలవు, కానీ ఆ రేఖను దాటు శక్తి నీకు లేదు. గుప్తా గారు మీరే ఏదైనా చేసి ఈ అడ్డు చేరిపోయారా? ఈ ఒక్కసారికి చేయండి ప్లీజ్, ప్లీజ్ గుప్తా గారు. ఏమి మాట్లాడుచుంటివి బాలిక? ఈ రేఖ ఇచ్చట ఉండుట దైవ నిర్ణయం. దైవ నిర్ణయమును ధిక్కరించమందువా? అది కాదు గుప్తా గారు. నీ మటుకు నీవు ఆ బాలిక శరీరమున ప్రవేశించి నీ పిల్ల పిచ్చుకల వద్దకు వెళ్ళి ఈ పెళ్లి ఆపెదనని ప్రమాణము చేసేతివి. ఇప్పుడు ఆ బాలిక ఇరకాటమున పడినది. అయ్యో, ఇదేంటి? నేను ఇంట్లో ఉండాలి కదా, సడన్ గా ఎక్కడికి వచ్చానేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.